PS1 సినిమాకి పనిచేసిన ఎందరో మహానుభావులు, మీ అందరికీ మా వందనాలు. ఎందుకంటే నేను పేరుగా చెప్పలేను. మల్టీ స్టార్ ఈ రోజుల్లో ఒక్క హీరోని పెట్టుకొని సినిమా తీయాలంటేనే చాలామందికి చాలా చుక్కలు కనిపిస్తున్నాయి. అలాంటిది మణిరత్నం గారు మీ అందరిని పెట్టి పార్ట్ 1 పార్ట్ 2 150 డేస్లో 2 పార్ట్ కంప్లీట్ చేయాలంటే సుహాసిని మేడం గారు సార్ ఇక్కడ లేరు కాబట్టి మీ తరపున సార్ మీ ద్వారా సార్కు విషయం చెప్పాలనుకుంటున్నాను. అండ్ విక్రమ్ గారు, కార్తీ గారు, రవి అండ్ ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు ఎంతోమంది యాక్ట్ చేసిన వాళ్ళందరూ హీరోలే ఈ సినిమాలో. సో ఇంతమందిని ఒక పోయట్రీ ఎప్పుడో ఒక మోర్ దెన్ 50 years బ్యాక్ ఒక స్టోరీని తీసుకొని ఈరోజు ఇండియన్ ఆడియన్స్కు చూపించడానికి మణిరత్నం గారు చేసిన ప్రయత్నం అద్భుతం. సుహాసిని గారు ఇందాక మీరు అంటున్నారు తెలుగు ప్రేక్షకులు, కానీ ఈరోజు సినిమా ఇండియన్ సినిమా అండి, నో లాంగ్వేజ్, మొత్తం మారిపోయింది. సినిమా బాగుంటే ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని లేదు, ఇండియన్ ఆడియన్స్ అందరు మన సినిమా చూస్తున్నారు. RRR కానీ, KGF కానీ, మొన్న కార్తికేయ కానీ, నెక్స్ట్ ఈ PS1 ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ సినిమా కూడా ఇండియా మొత్తంలో అద్భుతం సృష్టిస్తుందని. అండ్ రెహమాన్ గారు మీ గురించి మాట్లాడే అవకాశం రావడం నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ టుడే. మీరు 30 years బ్యాక్ చేసిన మీ పాటలన్నీ ఇప్పుడు వింటూనే ఉంటే కూడా ఆ కొత్త సౌండింగ్ మీరు 30 years బ్యాకే క్రియేట్ చేశారు. వాట్ ఏ సౌండింగ్, వాట్ ఏ మ్యూజిక్. ఇందాక అక్కడ 150 films 1000 songs అంటే హౌ. సో మీరు ఒక సరస్వతి పుత్రుడు అంతే. మీకు మా ఇండియాలో మాకు రెహమాన్ గారు ఉన్నారని చెప్పుకునే దానికి ప్రతి ఒక్క ఇండియన్గా గర్వపడతాం సార్. ఇట్స్ ఎ గ్రేట్, థ్యాంక్ యూ సార్. అండ్ ఐశ్వర్య రాయ్ గారు, సో మీ గురించి ఇండియా కాదు, ఇస్ ఎ వరల్డ్ మీ గురించి అప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది. మీ సినిమాలు మేము చూస్తూ ఉన్నాము. మీ సినిమాలు చూస్తూ నేను ఒక ప్రొడ్యూసర్ అయిన తర్వాత కూడా ఎన్నోసార్లు మీ అద్భుతమైన సినిమాలు చూసి మేము ఎప్పుడెప్పుడు ఆ సీన్స్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ త్రిష గారు, సో మన అమ్మాయి నువ్వు వస్తానంటే నా అద్దంటం కానీ, వర్షం కానీ, సో సేమ్ ఇప్పుడు ఈ సినిమాలో విజువల్ చూస్తుంటే అలాగే ఒక 15-20 years ముందు నుంచి కూడా త్రిష గారి ఇప్పటికీ అలాగే ఉన్నారంటే సూపర్. అండ్ ఎవ్రీవన్ అదర్ ఆల్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్, టాప్ టెక్నీషియన్స్ని మణి గారు ఈ సినిమాతో వర్క్ చేశారు. సో ఆల్ టాప్ టెక్నీషియన్ రెహమాన్ గారు కానీ, రవివర్మ గారు కానీ, అలాగే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు కానీ, అండ్ తోట తరణి గారు కానీ, అండ్ ఎవ్రీవన్ ఈజ్ అ టాప్ టెక్నీషియన్స్ అండ్ టాప్ ఆర్టిస్ట్ చేసిన ఈ PS1 30th తెలుగు ప్రేక్షకులే కాదు ఇండియా వైడ్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.